ఆ రోజు నా మీద నేనే ముఖ్యమంత్రి తెల్లవారు నిద్రలేశాను. వివేకానంద రెడ్డి మర్డర్ నిద్రలే చూస్తే టీవీ సాక్షిలో వేశారు. ఏమని? గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయాడని. నేను కూడా నమ్మాను. పాపం అనిపించింది. సాయంత్రం అయింది, పోస్ట్ మార్టం చేశాం. అది కూడా ఆయన కూతురు అడిగింది. అడిగితే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు, గొడ్డలి పోటని తేల్చారు. సాయంత్రానికి నాటకాల రాయుడు మాట వారు చేశాడు. తండ్రి లేని బిడ్డను ఉన్న పెద్ద దిక్కుపోయాడని. అది అయ్యింది. తెల్లవారి నిద్ర లేస్తానే సాక్షి పేపర్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా జీవితంలో ఊహించని సంఘటనది. నేను రాజకీయం చేస్తాను కానీ రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాను కానీ సంఘ విద్రోహ శక్తులను అణిచివేస్తాను కానీ ప్రాణానికి కూడా లెక్క పెట్టుకోను కానీ నేను నేరాలు చెయ్యబోనని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా నిజాయితీ, అది నా యొక్క జీవితం అంతా కూడా మీరు చూశారు. అలాంటిది పాపం ఆ అమ్మాయి కూడా వాళ్ళ చిన్నాన్న కూతురు మోసపోయింది. తర్వాత తెలుసుకునే కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పుడు తిరుగుతా ఉంది. సెక్యూరిటీ కూడా పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. నిన్న మీరు చూస్తే ఇంత స్పష్టంగా చెప్పితే అపవిత్రం చేశారని చెప్తే అవినీతి జరిగిందని చెప్తే తిరిగి హెరిటేజ్ అనే కంపెనీ తీసుకొచ్చి నా పేరే వేసి తప్పించుకోవాలంటున్నానంటే కరుడు గట్టిన నేరస్తుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి నేరస్తులతో రాజకీయం చేయాలనా? ఏమంటారు మీరు? అంటే మీకు బాధ్యత లేదా? నాకు ఒక్కడికైనా బాధ్యత రాష్ట్రాన్ని కాపాడుకోవడం? మీకు బాధ్యత లేదా? ఎందుకు మీరందరూ కూడా గట్టిగా ముందుకు రావడం లేదు నేను అడుగుతున్నా. మంచిని అభినందించాలి, చెడుని ఖండించాలి. చెడు వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ మీరు నిరాకరించే పరిస్థితి రావాలి. అప్పుడే రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి. అట్లా కాకుండా ఏదో చిన్న దీని మీదనే ఆలోచిస్తా కూర్చుంటే నాకెందుకు వచ్చిందని మీరు ఇంట్లో పడుకుంటే 5 ఏళ్లు మీకోసం నేను కష్టపడ్డా. కడాన నాకు ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. నేను కూడా జైలుకు పోవాల్సి వచ్చింది. దేని మీద పోయాను మీరు చూశారు. నాకు ఒక నోటీస్ ఇస్తే నేను సమాధానం చెప్పేవాడిని. ఉన్న పళంగా నిన్ను అరెస్ట్ చేస్తున్నా అని పట్టుకొచ్చి లోపలేసే పరిస్థితికి వచ్చారు. కానీ దేనికోసం పోరాడాను? దేనికోసం? 45 సంవత్సరాలుగా నన్ను అభిమానించారు. ఎవరికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ నేను మీరు కష్టాల్లో ఉన్నారని, ఇబ్బందుల్లో ఉన్నారని, దౌర్జన్యాలు ఉన్నాయని నేను కూడా పారిపోతే ఈ రాష్ట్రం ఏమవుతుందని ఆలోచించి నా ప్రాణం పైన పర్వాలేదు ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కాపాడడం కోసం ముందుకు పోయాను. చాలా మంది అన్నారు జైల్లో నుంచి మీరు తిరిగి రారన్నారు. నేను ఎప్పుడూ భయపడలేదు. నేను ఒకే మాట చెప్పా. నేను 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద వేసినప్పుడే భయపడకపోతే దీనికి నేను భయపడనని చెప్పాను. ఒక పద్ధతి కోసం, ఒక పర్పస్ కోసం ఉన్నప్పుడు భయపడను. అది నా నైజం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.